క్లాక్స్లో ఇచ్చినటువంటి యాక్చువల్ టైమ్ మిర్రర్ ఇమేజ్లో ఎలా కనిపిస్తుంది అని అడిగితే డయాగ్రామ్ యూజ్ చేయకుండా సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయవచ్చో చెప్తాను చూడండి. మనకు అసలు మిర్రర్ ఇమేజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ డయాగ్రామ్ మిర్రర్లో ఎలా కనిపిస్తుంది అనే కదా. మనకి ఎప్పుడైనా సరే మిర్రర్కి దగ్గరగా ఉన్న పాయింట్ ఇటు సైడ్ కూడా మిర్రర్లో దగ్గరగానే కనిపిస్తుంది, మిర్రర్కి దూరంగా ఉన్న పాయింట్ మిర్రర్కి ఇటు సైడ్ కూడా దూరంగా కనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, మిర్రర్ ఇమేజ్కి మీనింగ్ ఇది. మనకి క్లాక్స్లో టైం అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, టైమ్ ఇన్ క్లాక్ 1 అవర్ అయితే మిర్రర్లో 11 అవర్స్ అవుతుంది. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే 12 అవర్స్ అవ్వాలి. ఇక్కడ అన్నీ అంతే ఉంటాయి చూడండి. 2 అవర్స్ అయితే మిర్రర్లో 10 అవర్స్గా కనిపిస్తుంది. అంటే మనకి 12 అవర్స్ అవ్వాలి యాక్చువల్ టైము, మిర్రర్ టైమ్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఎగ్జాంపుల్ క్వశ్చన్. లుకింగ్ ఇన్ ఎ మిర్రర్ షోస్ దట్ ద టైమ్ ఆన్ అనలాగ్ క్లాక్ విత్ హ్యాండ్స్ ఈజ్ 1 అవర్ 30 మినిట్స్. అంటే మిర్రర్లో మనకి 1 అవర్ 30 మినిట్స్ ఉంటే యాక్చువల్ టైం ఏమవుతుంది అని అడిగారు. మనం ఏమనుకున్నాము, ఈ మిర్రర్లో టైము యాక్చువల్ టైము యాడ్ చేస్తే 12 అవర్స్ రావాలనుకున్నాం కదా. ఇక్కడ 1 అవర్ 30 మినిట్స్కి ఎంత టైం యాడ్ చేస్తే మనకి 12 అవర్స్ అవుతుంది? 10 అవర్స్ 30 మినిట్స్ ఏనా? 10 అవర్స్ 30 మినిట్స్ అంటే ఏంటి? 11 అవర్స్ 60 మినిట్స్. 11 అవర్స్ 60 మినిట్స్ అన్నా 12 అవర్స్ అన్నా సేమేనా? అంటే మన ఆన్సర్ 10 అవర్స్ 30 మినిట్స్. సేమ్ ఇలానే ఈ క్వశ్చన్ చూడండి, యాక్చువల్ టైం 6 అవర్స్ అయితే మిర్రర్ టైం ఏమవుతుంది? ఆన్సర్ని కామెంట్ చేయండి.